శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. పలాసల ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి జీడిపిక్క సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నెట్ పరీక్షలు అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు మద్దిల వినోద్, రవికుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరారు. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.